మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆర్జీవి పైన బర్రెలక్క కేసు పెట్టింది. ఎందుకు? దాని వెనక లోకేష్ ఉన్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్ గారు. హాయ్. సో మరి విజ్ఞాన్ గారు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన బర్రెలక్క మహిళా కమిషన్ లో కేసు ఫైల్ చేశారని టాక్ వినిపిస్తోంది. దాని వెనకాల లోకేష్ ఉన్నారని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఎందుకు బర్రెలక్క రామ్ గోపాల్ వర్మపై కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది? దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇటీవల ఒక సినిమా తీయడం జరిగింది, వ్యూహం. ఆయన ఇంతకుముందే చెప్పాడు, నేను వ్యూహం, శపథం, శాసనం అని 3 రకాల సినిమాలు తీస్తాను. నాకు జగన్ గారు అంటే విపరీతమైన అభిమానం. ఆయన మీద నేను సినిమాలు తీయాలనుకుంటున్నాను. నా అభిమానాన్ని చాటి చెప్పడానికి ఆయన జీవిత కథని బాగా చదివేశాను. ఇంతకు ముందు ఎలా అయితే నేను వంగవీటి సినిమా తీశాను, కొండా సినిమా తీశాను, వీరప్పన్ సినిమా తీశాను, అండ్ అలాగే ఇవే మన రక్త చరిత్ర సినిమా ఇవన్నీ ఎలాగైతే తీశానో, ఈ సినిమాని కూడా ఒక రియలిస్టిక్ గా నేను తీయాలనుకుంటున్నాను. నాకు ఆ పిక్చర్ బాగా నచ్చింది. నేను అభిమానంతో సినిమా చేస్తాను. నాకు ఆ స్క్రిప్ట్ నచ్చింది. దీని స్క్రిప్ట్ పూర్వకంగా చూడండి అని అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో కొన్ని పాత్రలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పోలినట్టుగా ఉన్నాయని చెప్పారు చాలా మంది. ఎందుకు అన్నారు అంటే, అఫ్ కోర్స్ ఆయన కూడా ఉద్దేశపూర్వకంగానే పెట్టాడా, లేకపోతే పాత్రలు సెలెక్ట్ చేసి పెట్టాడని పక్కన పెడితే, ఇంతకుముందు అమరాజ్యంలో కడపరేట్లు అనే సినిమాలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు లాంటి ఫేస్, లోకేష్ గారి ఫేస్, జగన్ గారి లాంటి ఫేస్, ఇట్లా చాలా మందిని పెట్టారు. అక్కడెక్కడైతే జగన్ క్యారెక్టర్ చేశాడో సేమ్ అదే అజ్మల్ ఇందులో కూడా క్యారెక్టర్ చేశాడు. అది తర్వాత. ఇకపోతే ఆయన వర్షన్ ఏంటంటే, నేను వీరప్పన్ సినిమా తీశాను, వీరప్పన్ లాంటి మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టాను, అప్పుడు మీరు నన్ను అడగలేదు. నేను వంగవీటి సినిమా తీశాను, వంగవీటి రాధారాంటి గారి క్యారెక్టర్ తెచ్చి అక్కడ పెట్టాను, రంగా లాంటి క్యారెక్టర్ ని, అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయలేదు. నేను పలానా సినిమా రక్త చరిత్ర తీశాను, కొండా సినిమా తీశాను, ఇంకేవేవేవో తీసేశాను, అప్పుడు కూడా మీరు అందరూ అడగలేదు. ఈ వ్యూహం, శపథం, శాశ్వతం సినిమా తీసినప్పుడు మాత్రమే ఎందుకు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అడిగాడు. దాంట్లో కూడా చాలా మంది ఏమన్నారు అంటే, వాళ్ళ వ్యతిరేకతను తెలిపినప్పటికీ ఒకానొక సిచ్యువేషన్ లో హైప్ బాగా వచ్చింది. ఎప్పుడు అంటే, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జైలుకి వెళ్ళడం, లోకేష్ గారేమో ఆయన మీద ఉన్నటువంటి ఈ ఎలిగేషన్స్ కి గట్టిగా పోరాడుతూ ఢిల్లీలో తిరగడం, యువగలం పాదయాత్ర ఆపేసి మరి. అయితే లోకేష్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఒకానొక సిచ్యువేషన్ లో మా నాన్నగారు జైల్లో ఉన్నారు, ఆయనకేం తెలియదు, నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు ఏం తెలియదు. మాకు తెలియకుండా మా మీద మా వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగపరుస్తూ మమ్మల్ని అవమానించేలాగా ఒక సినిమా రిలీజ్ అవుతుందండి, మాకు అది చాలా అభ్యంతరంగా ఉందని చెప్పి ఆయన ఒక ఫైల్ చేశారు, చిన్న కంప్లైంట్. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, అది మీరే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు, అదేంటి ఇదేంటి అని కొన్ని గట్టిగా అడిగారు. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, ఒక చిన్న ఆ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ చూపించి, దీంట్లో ఆ స్కిల్, స్కామ్ అనేవేవో ఉన్నాయి, ప్రెసెంట్ చంద్రబాబు నాయుడు గారే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జైల్లో ఉన్నారు, దీనిపైన ఇప్పుడు ఏదన్నా చర్చ జరిగిన ఇలాంటి సినిమాలు వస్తే అది కొంచెం సాక్షులు ప్రభావితం చేసేలానో, లేకపోతే కేసుని తప్పుదారు పట్టించేలానో ఉంటది, కాబట్టి కోర్టులో కేసు నడిచేటప్పుడు దాని గురించి ఇట్లాంటి సినిమాలు, షికార్లు రాకుండడం మంచిది అని ఆయన చెప్పినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ సినిమా సెన్సార్కి వెళ్ళింది. సెన్సార్ బోర్డు ఏం చేసిందంటే, దీని కత్తిరింపులు కొన్ని చెప్పి దాన్ని మళ్ళీ రివైజింగ్ కమిటీకి పంపింది. అక్కడ రివైజింగ్ కమిటీలో ఎవరున్నారంటే జీవిత రాజశేఖర్ గారు ఉన్నారు. జీవిత రాజశేఖర్ గారు ప్రో వైసీపీ అని, ఆవిడ వెంటనే సంతకాలు పెట్టేసి సినిమాలు రిలీజ్ చేసేస్తుందని, వర్మకి ఆవిడకి బాగా మంచి రిలేషన్ ఉందని చెప్పి మళ్ళీ నటికుమార్ గారు ఆరోపించారు ఆ మధ్య కాలంలో. ఈ సినిమా రిలీజ్ కానివ్వు, కావాలనే రివైజింగ్ కమిటీకి వెళ్ళింది, ఇలా జరిగింది, వాళ్ళ ఏదో కుమ్మక్కయ్యి కావాలని సినిమా రిలీజ్ చేయడం చాలా తంటాలు పడుతున్నారు అనే క్రమంలో 7th విడుదల అవ్వాల్సిన సినిమా తర్వాత లాస్ట్ కి నిన్న 29th రిలీజ్ అవ్వాల్సి ఉండింది, కానీ రిలీజ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే కోర్టులో కేసు ఇంకా నడుస్తా వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంది. ఇకపోతే ఎన్ని వాయిదాలు పడ్డా కూడా ఈ సినిమా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సగం అంటే ఇంచుమించు ఒక 30 నిమిషాల సినిమా బయటకు వచ్చేసింది.
ఓకే. ఈయన షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పిక్స్ రిలీజ్ చేయడం. హ్మ్. ట్రైలర్ 1, 2, 3, 4 పార్ట్ 1, పార్ట్ ఆ ట్రైలర్‌లే 10 పార్ట్‌లొచ్చాయి. ఆ హ్మ్. తర్వాత మళ్ళీ దాన్ని గ్లిమ్స్ అని, గ్లిమ్స్ 1, గ్లిమ్స్ 2, రిలీజింగ్ ట్రైలర్, ఆ ట్రైలర్, ఈ ట్రైలర్ ఇట్లిట్లా హ్మ్. రకరకాలొచ్చేసాయి. అవన్నీ 3, 3, 4, 4 నిమిషాలు కట్. హ్మ్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి డైలాగులు అవి ఇవి బోలెడంత. 1, 2 అని చెప్పుకోలేము. అయితే ఈయనేమన్నాడంటే, నేను నా అభిప్రాయాన్ని తెలిపే స్వేచ్ఛ నాకుంది. ఆర్టికల్ సో అండ్ సో ప్రకారంగా నేను ఏమన్నా సరే నా భావాన్ని వ్యక్తీకరించుకోవచ్చు. నాకెలాంటి ఇది లేదు, అది లేదు. ఒక వ్యక్తిని గాని, ఒక సంస్థని గాని, ఒక దేన్నైనా నేను దూషించినా, దాని వల్ల ఏమన్నా వివాదాలు చెలరేగినా, 2 వర్గాల మధ్యలో పోరు పెట్టినా మీరేమన్నా అనుకోవచ్చు కానీ, నేనొక హ్మ్. మనిషి మీద అభిమానాన్ని చాటి చెప్పుతూ నేనొక సినిమా తీస్తున్నప్పుడు, మీరెవరు దాన్ని వ్యతిరేకించడానికని ఆయన కూడా గట్టిగానే క్వెషన్ చేశాడు. గట్టిగా పోరాడుతూనే ఉన్నాడు. ఎవరు ఓకే. ఏమన్నా, ఏం చేసినా నేను ఖచ్చితంగా రిలీజ్ చేసి తీరుతానని చెప్పి కూడా ఆయన వచ్చాడు. అక్కడి హ్మ్. దాకొచ్చింది. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. రీసెంట్ డేస్‌లో. ఇకపోతే రీసెంట్‌గా నాగబాబు గారికి, ఆర్‌జీవీకి ఓ చిన్న గొడవ జరిగింది. ఆయన కూడా ఆయన మీద రకరకాలుగా పెడతానే ఉన్నాడు. ఆర్‌జీవీ గారు హ్మ్. ఆహ్, పెట్టిన లింక్ ఏంటంటే, నిన్న గాక మొన్నొచ్చిన బర్రెలక్క అనే ఒక అమ్మాయి ఎలాగైతే అట్లా వచ్చి బాగా హావ్ హావ్ అని చెప్పేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకొని, కేరింతలు కొట్టించుకొని ఎక్కడికో ఎళ్ళిపోయిందో, అందరూ ఆవిడని చూడ్డానికి వచ్చారే తప్పితే, హ్మ్. ఆవిడకెవరు ఓట్లేయల. సేమ్ ఇదే సిట్యుయేషన్ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఆయన రోడ్డెక్కి అడ్డమైన తిరుగుడులు తిరుగుతున్నాడు కానీ, అందరూ వచ్చి ఆయన ప్రదర్శన చూసేసి అబ్బా! వావ్! సూపర్ అని చప్పట్లు కొడుతున్నారే తప్పితే, ఎవరు గూడా ఆయనకి ఓట్లేయట్లేదు. ఈ విషయం ఇంత లాజిక్ ఎలా మర్చిపోయారు? రీసెంట్‌లీ బర్రెలక్కనే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాడు అంతే. అది అందరూ మాట్లాడుకున్నారు. ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఎ జెన్యూన్ ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. సో, అట్లా చెప్పినప్పుడు ఓకే. ఈయనేంటంటే ఆయన్ని కొంచెం ట్వీట్ మూలకంగా "నువ్వు ఒక పనికిమాలినోడివి. హీరో, విలన్ కొట్లాడుకుంటే నువ్వు కమెడియన్‌వి" అది ఇది అని చెప్పి నాగబాబు గారు గూడా ఏదో అన్నాడు. ఇక అసలు విషయానికొస్తే లోకేష్ గారి పర్సెప్షన్‌లో ఇక అంటే ఆర్‌జీవీ వర్సెస్ పవన్ కళ్యాణ్, ఆర్‌జీవీ వర్సెస్ నాగబాబు, ఆర్‌జీవీ వర్సెస్ ఈ కేసులు ఇవన్నీ గూడా ఒక బుల్‌షిట్ హ్మ్. మాట్లాడుకోవడానికి అనవసరం. ఆయనెవరో వచ్చి ఈయన తల నరికి తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తా అనడం. ఈయన నన్ను ఎట్లా అన్నాడని చెప్పేసి ఆయన కేసు పెట్టడం. అంటే మళ్ళీ ఆ అసలకి ఆర్‌జీవీ అంటే ఈ టాపిక్‌లో అసలు హ్మ్. బర్రెలక్క ఎక్కడొచ్చింది? బర్రెలక్క ఎందుకు ఆర్‌జీవీ పైన కేస్ పెట్టిందంటారు? అదే. సో, ఎగ్జాంపుల్‌గా బర్రెలక్కని తీసుకొచ్చి ఆయనేదో చెప్పినందుకు, నిన్ను కావాలనే డీఫేమేషన్ చేశాడు. నిన్ను అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పేసి, లోకేష్ గారు ఈమెని ప్రేరేపించి, ఆయన మీద మహిళా కమిషన్ కేసు పెట్టించారని ఒక వార్త బయటకొచ్చింది తప్పితే, లోకేష్ ఓకే. గారు ఏమి అలా చేయలేదు. అండ్ నెక్స్ట్ ఆఫ్‌కోర్స్ ఆయన సినిమాని విడుదల గానీయకుండా అంటే ఆఫ్‌కోర్స్ ఆయన పైన ఒక ఎలిగేషన్స్ పాస్ చేస్తూ సినిమాలు తీశారు. పైగా అతని క్యారెక్టర్‌ని డీఫేమేషన్ చేస్తా ఆల్రెడీ ఇప్పుడు 'అమరాజ్యంలో కడుపురేట్లు' అనే సినిమా తీసినప్పుడు గూడా ఆయన్ని పప్పు, పప్పు అని, ముద్దపప్పు అని, నెక్స్ట్ 'పవన్ కళ్యాణ్' గారి మీద 'పవర్ స్టార్' అనే సినిమా తీసినప్పుడు కూడా గేదెతో ఒక సాంగ్ పెట్టి, ఇట్లా ఆయన కొంచెం అంటే కాంట్రోవర్సీ క్రియేట్ చేశాడు. కమెడియన్స్‌ని చేశాడు. ఇక్కడ గూడా మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన కోపంతో ఆయన కేసేసుకున్నాడు. అఫ్‌కోర్స్ అంటే నువ్వు నన్నన్నావు కాబట్టి నీ మీదనే కేసేస్తున్నా. అంతే హ్మ్. తప్పితే బర్రెలక్కని ఎవరో రెచ్చగొట్టి ఆర్‌జీవీ మీద కేసేయించారు. మహిళా కమిషను ఇది ఇదంతా బుల్‌షిట్. ఏమి లేదు. బర్రెలక్కకి అసలు సంబంధమే లేదు. ఈమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతి. పైగా కొల్లాపూర్ నుంచి ఈమె పోటీ చేసింది. ఆంధ్ర రాజకీయాలు కానీ, ఏది అయినా సరే ఈమెకనవసరం. అండ్ నువ్వు ఇంత ఫేమస్ అయ్యావు గదా! ఆ హ్మ్. ఆర్‌జీవీ మీద నువ్వు కేసేస్తే ఇంకా బాగా ఫేమస్ అవుతావని ఎవరన్నా ప్రేరేపించినా కూడా దానికి ఆమె లొంగని క్యారెక్టర్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు చాలా మంది అంతిస్తాం, ఇంతిస్తాం, విత్‌డ్రా అవును. చేసుకో అన్నా కూడా వెనక్కి తగ్గల. అలాంటిది నీకు ఫేమస్ అవ్వడానికి ఆర్‌జీవీ మీద ఏదో చెయ్యి మేము మీకు సహకరిస్తామంటే ఈమె లొంగే మనిషైతే కాదు. అసలు విషయం ఇది. సో, హ్మ్. లైమ్ లైట్‌లో ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళ మీద ఇట్లాంటి న్యూస్‌లనేవి బయటకొస్తాయి. అంతకు మించి ఇంకేం. ఓకే. థాంక్ యూ విజ్ఞాన్ గారు. థాంక్ యూ సో మచ్.